ప్రీమియర్ షోకి 25,000 ఏ క్లాసు, 10,000 బి క్లాసు, సి క్లాస్ 5,000 యాక్సెస్ ఇవ్వడానికి ఓకే చేశారు. ఇది సురేష్ బాబు గారు అధ్యక్షతన అరవింద్ గారు, దిల్ రాజు గారు, కేఎల్ నారాయణ గారు మొత్తం సబ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ దాంట్లో డిసిషన్ తీసుకొని ఇదిగో లెటర్ కూడా పాస్ చేశారు. ఈ లెటర్ని మనకు కట్టుబడి ఉండాల్సిందా కాదా నిర్ణయం నిర్ణయం మీరు తీసుకోకుండా మరి ఇప్పుడు దిల్ రాజు గారు చెప్పిన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? మరి సునీల్ గారు చెప్పిన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? అరవింద్ గారు కట్టుబడి ఉంటారా? సురేష్ బాబు గారు కట్టుబడి ఉంటారా? మరి డిఆర్టీ అగ్రిమెంట్ ఆంధ్రప్రదేశ్ అండ్ సీడెడ్ ఏ ఎగ్జిబ్యూటర్కి ఇబ్బంది లేదు. ఎగ్జిబ్యూటర్ ఒకటే మాట్లాడుతున్నాడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబ్యూటర్ మేము అన్నదమ్ముళ్ళు లాంటి వాళ్ళవి. డిస్ట్రిబ్యూటర్కి నష్టం వస్తే మేము ఆదుకుంటాం, మాకు నష్టం వస్తే డిస్ట్రిబ్యూటర్ ఆదుకుంటాడు, మాకు ప్రొడ్యూసర్ ఎక్కడుంటాడో తెలియదు. మేము ఇచ్చిన అడ్వాన్సు డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాం, మాకు సినిమా ఇచ్చేది డిస్ట్రిబ్యూటరు, కంటెంట్ ఇవ్వాలా వద్దనేది డిస్ట్రిబ్యూటర్ ఇష్టం, వెయ్యాలా వద్దనేది థియేటర్ ఓనర్గా నా ఇష్టం. కనుక మాకు ఇబ్బందులు లేవన్నా ఛాంబర్ ఏ డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్ కట్టుబడి ఉంటామని రాయలసీమ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడా కూడా విభేదాలు లేకుండా అగ్రిమెంట్లన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. పెద్ద సినిమా 3వ తారీఖు నైట్ రిలీజ్కి సన్నాహాలు చేసుకుంటూ వెళ్తున్నారు. స్టిల్ ఈజ్ ½ అవర్ అండ్ 1 అవర్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఈలోగా అందరూ కూర్చొని ఒక అభిమానులకి తెలంగాణలో సినిమాని మేము పెద్ద పర్సంటేజ్ అయితే ఆడుతాం, లేకపోతే ఆడడం అనేది ఎంత దాకా కరెక్టో ఒక్కసారి ఆ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉంటారా? ఇవాళ నిర్ణయానికి ఎగ్జిబ్యూటర్స్ నిర్ణయానికి దిల్ రాజు గారు, అరవింద్ గారు, శిరీష్ గారు, సునీల్ గారు, మొత్తం సురేష్ బాబు గారు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? మీరు మాట ఇచ్చిన మాటకు కట్టుబడి అగ్రిమెంట్లు చేస్తారా అనేది నిర్ణయం మీరు తీసుకోండి. ఒకటి. రెండోది, ప్లీజ్ రిక్వెస్ట్ యాక్సెప్టెడ్ అండ్ ఛాంబర్ ఆఫ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా మంగళవారం నైట్ దాకా డిసిషన్ తీసుకుంటారా? తీసుకోకపోతే బుధవారం 10 గంటలకు తెలుగు ఫిలిం ఛాంబర్లో ఆమరణ దీక్ష కూర్చుంటాం. మీరు చిరంజీవి గారి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉంటే మాత్రం ఏ రూపాయనైనా చెయ్యట్లేదు మేము చెయ్యట్లేదు అంటూనే చేస్తూనే ఉన్నారు. చేస్తున్న వాళ్ళు ఎవరో మాకు తెలుసు. ఇది మనం మళ్ళీ వ్యక్తిగతంగా వెళ్తే బాగోదు. ఇది ఒక ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీ మీద వెళ్తున్నాం. ఆ నలుగురు దయచేసి ఇది క్లియర్ చేస్తారా? మీ మాట నిలబెట్టుకుంటారా, నిలబెట్టుకోరా, లేకపోతే టార్గెట్ చేస్తారా అనేది డిసిషన్ మీకే వదిలేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మీ నట్టు కుమార్.